ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బలప్రవిశ్య బాహుభ్యాం తలా సంపరి బలప్రవిశ్య బాహుభ్యాం తలన్ సంపరికంపయన్ సంపరికంపయన్ ఫలాని ఫలాని సంపరికంపయన్ ఫలాని పత్యం అస మతం గజ పత్యం అస మహత్ ఫలాని పత్యం అస ఫలాని పత్యం అస మహత్ ఫలాని పత్యం అస మహతం గజ ఫలాని పత్వం అస మహతం గజ ఇవ ఓజస మతం గజ ఇవ ఓజస. దీని తాలూకు అర్థాన్ని తెలుసుకుందాం. లార్డ్ బలరామ ఎంటర్డ్ ది తలా ఫారెస్ట్ ఫస్ట్. Then with his two arms he began forcefully shaking the trees with the power of a maddened elephant, causing the tala fruits to fall to the grounds. బలా ప్రవిశ్యం బాహుభ్యాం అంటే ఆయన తాలూకా బలమైన బాహులు అంటే ఆర్మ్స్, చేతులు భుజాలు రెండింటిని కలిపి బాహుభ్యాం తలా సంపర్కం పయన్ ఫలాని సంపర్క్యం పయన్ అంటే సంపర్క్యం అంటే కలిపి, సంపర్క్యం కం ఫలన్ పయన్ ఫలాని పతయం అస మతంగత ఇవ ఓజస. మతంగత ఇవ ఓజస అంటే ఒక ఏనుగు అంటే మదమెక్కిన ఏనుగు అంటే మ్యాడ్ ఎలిఫెంట్ అనమాట. మ్యాడ్ మతంగత ఏవ ఓజస అంటే ఒక మ్యాడ్ ఎలిఫెంట్కి ఎంత బలం అయితే ఉంటుందో అలాంటి సమానమైన బలంతో ఆయన తలా ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ని ఆయన బాహువులతోటి మూవ్ చేస్తే అక్కడి నుంచి ఆ ట్రీస్ నుంచి ఫ్రూట్స్ అన్నీ కూడా ఫలాన్ని అన్నీ కూడా నేల మీదకి ఎలా పడుతున్నాయి అనేది ఇక్కడ మనకి వాళ్ళు డీటెయిల్స్ అవి చెప్తున్నారు అనమాట, వివరంగా తెలియజేస్తున్నారు. అదే లార్డ్ బలరామ ఎంటర్డ్ ది తలా ఫారెస్ట్. దెన్ విత్ హిస్ టూ ఆర్మ్స్ హీ బిగాన్ ఫోర్స్ఫుల్లీ షేకింగ్ ది ట్రీస్ విత్ ది పవర్ ఆఫ్ ఎ మ్యాడ్ ఎలిఫెంట్, కాజింగ్ ది తలా ఫ్రూట్స్ టు ఫాల్ టు ది గ్రౌండ్ అని చెప్పి ఇక్కడ మనకి దాని దాకా వివరణ ఇస్తున్నారు. ఇది శ్రీమద్ భాగవతం చాంటో 10 చాప్టర్ 15 అండ్ శ్లోక 28, ది కిల్లింగ్ ఆఫ్ ధేనుకా ది డాంకీ డీమన్ అని చెప్పి మనకి ఇక్కడ దాని తాలూకు వివరణ ఇచ్చారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ అర్పణమస్తు.